ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహు, తృతీయంలో గురుడు, అలాగే అష్టమంలో కేతువు, దశమలో కుజశుక్రులు, అలాగే లాభంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు. 25వ తేదీన ఉదయం 6:45 శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే 27వ తేదీ రాత్రి 12:21 కుజుడు ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తాడు. 28వ తేదీ 12 గంటలకి ఉదయం 28వ తేదీ ఉదయం 11:22 బుధుడు వక్రీకరిస్తాడు, వృశ్చిక రాశి వైపు వక్రీకరిస్తాడు. చంద్రుడు వృషభ రాశి నుంచి సింహరాశి వరకు సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం కనుక గ్రహస్థితి కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఈ రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి మొత్తం మేలు చేసే గ్రహాల సంఖ్య చాలా వరకు పెరిగింది. కుంభరాశి వాళ్ళకి ఈ మధ్యకాలంలో అంత మేలు చేసే గ్రహాల సంఖ్య పెరగలేదు. ఈ మధ్యకాలంలో అన్ని ఎక్కువ గ్రహాలు, మేలు చేసే గ్రహాలు వీళ్ళకి పెరిగాయి. ముఖ్యంగా రాహువు, రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, దాంతోపాటు చంద్రుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మేలు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి ఈ వారం చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు అత్యద్భుతంగా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా మీకు విపరీతమైన పేరు ప్రతిష్టలు, విపరీతమైన డబ్బులు, విపరీతమైన సంఘంలో గౌరవం, మర్యాద, మన్నన ఇవన్నీ కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వాళ్ళకి దీన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజయోగంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా గతంలో వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు, గతంలో వాళ్ళు అనేక రకాలుగా కష్టాలు ఎదుర్కొన్నారు, గతంలో అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొన్నారు. ఏనాడు కూడా మనం కుంభరాశి వాళ్ళ గురించి ఇంత బాగుంటుందని మనం చెప్పుకోలేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మీ యొక్క బాధను చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్స్ని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య, మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య, అలాగే మీరు ఆ సహాయం అడుగుతారేమో అని మీ నుంచి దూరంగా జరిపిన వాళ్ళ సంఖ్య, చాలా వరకు సమస్యలు మీరు చూశారు కుంభరాశి వాళ్ళు. అయితే ఇప్పుడు గ్రహస్థితి అంటే డిసెంబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కుంభరాశి వాళ్ళకి అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ శత్రువులు, మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు కూడా మీ యొక్క ఆదరణ కోసం వాళ్ళు తప్పించుకుపోతారు. ఎవరైతే బంధువులు కానీ, మిత్రులు కానీ మిమ్మల్ని చేదరించుకున్నారో, మిమ్మల్ని అవమానించారో, మిమ్మల్ని బాధలు పెట్టారో వాళ్ళంతా కూడా మీ యొక్క పరిచయం కోసం, మీ యొక్క మెప్పు కోసం వాళ్ళు విపరీతంగా మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి లాభంలో కుజ, రవి, బుధులు చాలా వరకు వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఇస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ లాభంలో రవి, బుధ, కుజులు వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఒక రకమైన ధైర్యాన్ని ఇస్తారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచడం వల్ల ఈ రాశి వాళ్ళు తమ ఏదనుకున్నారో దాన్ని సాధించడానికి తీవ్రంగా కృషి చేసి ఆ కృషి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతారు. పట్టుదలతో, విపరీతమైన పట్టుదలతో, ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మరి ఆత్మవిశ్వాసం కూడా దానికి తోడవుతుంది. మీ ధైర్యానికి ఆత్మవిశ్వాసం కూడా తోడవటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు అద్భుతమైన ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క ఆలోచన ధోరణిలోనే మార్పు వస్తుంది.
మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు, పక్కవాడిని నమ్మరు, ఎదుటివాడిని నమ్మరు, మీ కంపెనీ యాజమాన్యాన్ని నమ్మరు, ఇంకెవరిని నమ్మరు. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ మీద మీకు ఆత్మశక్తి పెరుగుతుంది, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకంతోనే మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఇంకేది పట్టించుకోరు. ఎవరు ఏమనుకున్నా ఏమి పట్టించుకోరు. ఎవరు ఎన్ని దుర్భాషలాడినా, ఎవరెన్ని నిందలు చేసినా మీరు ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. దానివల్ల అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. విపరీతమైన ధనం ఉంటుంది, విపరీతమైన సౌభాగ్య వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కూడా మీకు సొంతం అవుతుంది, భూలాభం కూడా మీకు కలుగుతుంది, అలాగే ధనధాన్య వస్త్ర లాభాలు కూడా మీకు కలుగుతాయి. చాలా వరకు ధైర్య సాహసాలతో మీరు మీ యొక్క కృషి మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. ధైర్య సాహసాలతో మీ యొక్క పని మీద శ్రద్ధ పెడతారు, మీ లక్ష్యం మీద శ్రద్ధ పెడతారు, మీ గమ్యం మీద శ్రద్ధ పెడతారు. ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తారన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీకంటూ సొసైటీలో ఒక గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది, మన్నన పెరుగుతుంది. ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని దూషించారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా కూడా చచ్చినట్టు వచ్చి మీ కాళ్ళకి పాదాక్రాంతం అవుతారు. అలాగే మీ యొక్క ఆశీస్సుల కోసం, మీ యొక్క పరిచయాల కోసం, మీ యొక్క మెప్పు కోసం వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ సమస్యలు కూడా సర్దుమణగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ సోదరులతో కానీ, మీ సోదరిమణులతో కానీ గతంలో ఏమైనా మీకు ఇబ్బందులు ఉండి ఉంటాయి. వాళ్ళకి మనస్పర్ధలు ఇద్దరి మధ్య కూడా మరి అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా మీ యొక్క ఉన్నతిని, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి వాళ్ళంతా కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చేసుకుంటారు. మీ మైండ్ సెట్ మారుతుంది, అవతల వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది. మీ మైండ్ సెట్ అంతకుముందు ఇతరులకు హెల్ప్ చేద్దామని, ఇతరులకు సహాయం చేద్దామని, ఇతరులకి ఏదో రకంగా సహకరిద్దామని మీ మైండ్ సెట్ ఉండేది. కాకపోతే ఇప్పుడున్న గ్రహస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. అందుకు భిన్నంగా అంటే ప్రస్తుతం మీ డెవలప్మెంట్ చూసుకుంటారు. మీ టార్గెట్స్ ఏవి, మీ లక్ష్యాలు ఏమిటి, మీ గమ్యాలు ఏంటి, ఇవి మాత్రమే చూసుకుంటారు. మిగతా వాళ్ళని ఏది పట్టించుకోరు. మీ గురి లక్ష్యం మీదే ఉంటుంది. గురి తప్పకుండా మీరు ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇంతకాలం మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు ఎవరో, మీ సోదరీమణులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో, మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ మీ మెప్పు కోసం మీకు మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు గతంలో వాళ్ళతో, మీ కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే ఆ మనస్పర్ధలన్నీ కూడా తగ్గడానికి మీరు సమయస్ఫూర్తితో వాటిని అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశి వాళ్ళంతా ఈ వారం మీకు ఏ పని నచ్చితే అదే చేస్తారు. అంతే తప్పించి వాళ్ళు చెప్పారు, అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది, అన్న చెప్పాడు, లేకపోతే అక్క చెప్పిందని వాళ్ళ మాటలు వినరు. మీ మనసుకి ఏది తోస్తే అదే చేస్తారు. మీ మనసుకి ఏది మంచి అనిపిస్తే అదే చేస్తారు. మీ మనసుకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో వాళ్ళే మళ్ళీ మీకు పాదాక్రాంతులు అవడానికి, ఎక్కడైతే మీరు మీ పరువును పోగొట్టుకున్నారో అక్కడే మళ్ళీ మీ పరువు తిరిగి రావడానికి, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులకు కానీ ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పై అధికారులు గుర్తిస్తారు, సామర్థ్యాన్ని పై అధికారులు గౌరవిస్తారు. అలాగే వీళ్ళ సామర్థ్యాన్ని గుర్తించి వీళ్ళకి పై అధికారులు మన్ననలో, వీళ్ళకి సంపూర్ణమైన మన్ననలు
సంపూర్ణమైన ఆశీస్సులు ఆ ఉద్యోగస్తులకు లభిస్తాయి. దానివల్ల వీళ్ళకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవొక్కటే కాదు, ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతలు పెరుగుతాయి. అలాగే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యం వాళ్ళకి స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆ స్పెక్యులేషన్ లాభించడం వల్ల వాళ్ళకి విపరీతమైన విపరీతమైన ఆదాయం వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. మంచి ఆర్థికంగా వాళ్ళు ఉన్నతులు అవుతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు సహకరిస్తుంది. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు స్వస్థత చేకూరుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, బలం చేకూరుతుంది. దానివల్ల ఇంకా మరింత మనోధైర్యంతో మీరు ముందుకు సాగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ వారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అద్భుతంగా రాణిస్తుంది, అద్భుతంగా యోగిస్తుంది. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఫలిస్తాయనే విషయాన్ని గమనించాలి. వాళ్ళ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సునాయాసంగా వాళ్ళు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో కూడా వాళ్ళ జీవితంలో చాలా వరకు డెవలప్ అవ్వడానికి, అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చదువు మీద ఏకాగ్రత బాగా కుదురుతుంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రత కుదరటం, శ్రద్ధ పెరగటం, వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో దాని మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా ఒక విద్యార్థులకి చాలా వరకు అనుకూలించి వాళ్ళ యొక్క విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మంచి పురస్కారాలు, మెడల్స్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ పేరుకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ వస్తుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అనేది చాలా వరకు కలిసి వచ్చే కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చాలా వరకు కూడా వీళ్ళకి అనుకూలిస్తుంది. పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. గతంలో మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో, ఏవైతే బాధలు పడ్డారో, ఏవైతే కష్టాలు ఎదుర్కొన్నారో, ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా మర్చిపోయే వారంగా మనం ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహస్థితి అలాగా అనుకూలిస్తుంది కుంభరాశి వాళ్ళకి. గ్రహస్థితి ఆ మేరకు వాళ్ళకి చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అనే విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ డిసెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు అన్ని అనుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల మరింత ఆత్మవిశ్వాసంతో మీరు పనిచేయండి, మరింత ఆత్మశుద్ధితో పనిచేయండి, మరింత నిబద్ధతగా పనిచేయండి. ఖచ్చితంగా విజయం మీదే, అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఎఫర్ట్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఇక్కడ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ఎఫర్ట్ పెడితే కనుక ఖచ్చితంగా నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. గోచార ఫలితాల్లో చాలా వరకు గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉన్నాయి కుంభరాశి వారికి. ఇక వ్యక్తిగత జాతకంలో కూడా గ్రహస్థితి మంచి దశలు నడుస్తూ ఉంటే ఈ గోచార ఫలితాలు అక్కడ ఇక వ్యక్తిగత జాతకంలోని మంచి దశలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా 100కి 99% కూడా నిజం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో అంతర్దశ ఫలితాలు, దశాభుక్తులు సరిగ్గా అంటే అనుకూలమైన దశలు జరగకపోతుంటే కనుక ఖచ్చితంగా వీటి యొక్క తీవ్రత ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ యొక్క ఏవైతే మనం అనుకున్నామో ఆ యోగం యొక్క తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సుశిక్షితులైన జ్యోతిష్ పండితుల చేత మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోండి. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీకు జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు 2 ఫలితాలు బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు
మీ ఇష్టదైవాన్ని మీ ఇష్టదైవ నామస్మరణం చేయండి. అలాగే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అత్యద్భుతంగా రాణిస్తుంది. అలాగే రాహు జపం చేయండి, దుర్గా అమ్మవారి యొక్క జపం చేయండి. దానితో పాటు ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టద్దు. దీనికి తోడు ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి మార్గశిర మాసం కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా, ఎందుకంటే ఈ టైం అంతా కూడా చాలా మంచి దినాలు, అందువల్ల ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అద్భుతంగా యోగిస్తుంది, అద్భుతంగా ఫలిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.